జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జన కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలే లక్ష్యంగా పర్యటన కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన కాసేపట్లో నంద్యాలలో రోడ్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. సాయంత్రం ఆళ్లగడ్డలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జన సైనికులు పవన్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. నేటితో 3వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆయన బిజీగా గడిపారు. ముందుగా కర్నూలులోని జీబీఆర్ ఫంక్షన్ హాల్లో వీర మహిళలతో సమావేశమయ్యారు. అనంతరం కర్నూలు జిల్లా జనసేన కార్యకర్తలతోటి భేటీ అయి పార్టీ బలోపేతానికి సంబంధించి చర్చించారు. అలానే వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరూ సమన్వయంతో పనిచేసి గెలుపుకి కృషి చేయాల్సిందిగా కూడా ఆయన సూచించారు. ఇక ఇప్పుడే ఆయన కర్నూలులోని జీబీఆర్ ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరి నంద్యాల రోడ్ షోలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే ఆయన నంద్యాలకు చేరుకొనున్నారు. నంద్యాలలో పవన్ రోడ్ షోకి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు జన సైనికులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. నిన్న కూడా ఆయన నిర్వహించిన 2 రోడ్ షోలు కూడా సక్సెస్ అయ్యాయి. ఇటు కోడుమూరులోను అలానే ఆళ్లగడ్డలోను భారీ సంఖ్యలో ఆయన అభిమానులు పాల్గొన్నారు. అడుగడుగున పవన్ కళ్యాణ్ కి నీరాజనం పడుతున్న దృశ్యాలను అయితే నిన్న మనం చూసాం. ఇంకా ఇవాళ ఆయన నంద్యాలలో రోడ్ షోలో కూడా పాల్గొంటారు. మొత్తం దాదాపు అక్కడ ఒక 1 అవర్ పాటు రోడ్ షో కొనసాగే అవకాశం ఉంది. అనంతరం నంద్యాల నుంచి ఆయన ఆళ్లగడ్డకు బయలుదేరుతారు. ఆళ్లగడ్డలో ఆయన బహిరంగ సభ సాయంత్రం ఉంటుంది. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. జనసేన పార్టీ తరఫున ప్రజలకు ఏ విధంగా అండగా ఉండేది, అలానే పార్టీ సిద్ధాంతాలతో పాటు మేనిఫెస్టోలు పొందుపెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా టచ్ చేస్తూ ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన ఆళ్లగడ్డ జనసేన నేతలంతా కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సాయంత్రం 6 నుంచి 6:30 మధ్యలో ఆయన అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కర్నూలులో పెద్ద ఎత్తున జనం తరలిరావడం, కార్యకర్తల అభిమానులు, ముఖ్య నేతలు ఏం చెప్తున్నారు నేతాజీ ఈ స్పందన పట్ల? జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటన విజయవంతమైనట్టుగా ఇక్కడి లోకల్ లీడర్స్ చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజు ఆయన పర్యటనలో భాగంగా టీ క్యాంప్ సర్కిల్ నుంచి మొత్తం కొండారెడ్డి బుర్జు వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షోని నిర్వహించారు. దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ఆ రోడ్ షోలో పాల్గొన్నట్టుగా అక్కడ లోకల్ జనసేన నేతలు చెప్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ ప్రసంగం కూడా అద్భుతంగా ఉంది. మొత్తం ఈ ఏదైతే కర్నూలు జిల్లాలో మొత్తం రాయలసీమ వ్యాప్తంగా ఉన్న కరువు కాటకాలు ఉందో దానికి సంబంధించి గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే రాయలసీమ వెనుకబాటుతనానికి గురైంది. జనసేన పార్టీ ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టే విధంగానే తగిన పాలసీలను రూపొందిస్తుంది. విద్యార్థులకు సంబంధించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ విద్యార్థులకు సంబంధించిన సమస్యలపైన కూడా తగిన పాలసీలు ఉంటాయి. రైతన్నలను ఆదుకునేందుకు రైతు పాలసీలు ఉంటాయి. అలానే యువతను వ్యవసాయం వైపు మళ్లించే విధంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని స్పెషల్ అగ్రికల్చర్ జోన్స్ ని ఏర్పాటు చేస్తానని గత పర్యటనలోనే అనంతపురంలో ప్రకటించారు. ఈ విధంగా ఆయన ఎక్కడికక్కడ విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు, రైతులతో సమావేశం అవుతున్నారు, వారి యొక్క సాధక బాధకాలను తెలుసుకుంటూ తన వంతు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా జనసేన అధినేతని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి అంటూ ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు చెప్తున్నారు. ఇక ఇవాళ ఆయన
ఈ నంద్యాల రోడ్ షోని అలానే ఆలగడ్డల బహిరంగ సభను కూడా నిర్వహిస్తారు కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లను అన్ని కూడా పూర్తి చేసినట్టుగా చెప్తున్నారు. ఈ రెండు కూడా ఘన విజయం అవుతాయి అన్నట్టుగా ఇక్కడున్న నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.